అమ్మగారు ఇదిగోనమ్మా కోడి. చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల తిరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? గంజి ఎందుకురా, వేడివేడిగా అన్నం పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దన్నం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకెళ్ళి అరకిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చిపెట్టమందమ్మా మా ఇంటిది, అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్కి వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా? ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ కెట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆయమ్మ. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? మీ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత కూలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన్ మీరు ఓ మనిషేనా? చెప్పండి చెప్పండి
చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు ఆ గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకు ఈ నింద వచ్చుండేదే కాదు. ఆ పని చేశాను ఇన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కెలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం చేటు ప్రవర్తిస్తాను. నీకిష్టం అయితే నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేకపోతే మూటమ్ముల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారివయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా? చూడరా, ఇదంతా నీ వల్ల అయిందిరా. సారీరా. ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కానీ అందులో ఒక ఆవు గింజ